చంద్రగిరిలో ఆ మధ్యన జరిగినటువంటి గొడవ ఏదైతే మొట్టమొదట మోహిత్ రెడ్డి టీం మీదన దాడి చేశారు, దానికి ప్రతిగా మరుసటి రోజున ఎన్నికలైన మరుసటి రోజున పులివర్తి నాని మీద దాడి చేశారన్నటువంటి అంశం. అయితే ఇక్కడే అసలు కీలకమైనటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చేతులకు కట్లు, కాళ్ళకి బ్యాండేజీలు, మూతికి మాస్కుతో తాను తీవ్రంగా గాయపడ్డాను పులివర్తి నాని చేసిన హడావిడికి సంబంధించి ఒట్టి నాటకమేనని తెలిపోయింది. నాని తల, శరీరం, చేయి, కాలు ఇతరత్ర ఆయన శరీరంలో ఎక్కడా చిన్న దెబ్బ కూడా కాలేదని తేలిపోయింది. స్విమ్స్ వేదికగా ఆయన సాగించినటువంటి హంగామా మీద స్విమ్స్లో ఆయనకు తీసిన ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ తదితర వైద్య పరీక్షలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. నాని కట్టుకథలతో 37 మంది జైలు పాలయ్యారంటూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తుంది. పలువురు ఉద్యోగులు కూడా బదిలీకి గురయ్యారు. ఇంతకీ అసలు ఏంటంటే పోలింగ్ అనంతరం మే 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ దగ్గర గొడవ జరిగింది. టీడీపీ అభ్యర్థి అయిన నాని ఆ తర్వాత 2 గంటల పాటు వర్సిటీ పరిసరాల్లోనే హుషారుగా తిరిగారు. అనుచరులతో కలిసి ర్యాలీలో కూడా పాల్గొన్నారు. స్వయంగా ధర్నాలో నేల మీద కూడా కూర్చుని ఆందోళన చేశారు. నాడు వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత గొడవ సద్దుమణిగాకి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంట్లో కాసేపు శాద్దిరాక ఒక వ్యూహం రూపొందించుకుని హుటాహుటిని స్విమ్స్కి బయలుదేరారు. అక్కడ వాహనం నుంచి దిగ్గానే నడవలేనట్టు, శరీరం అంతా నొప్పులు ఉన్నట్టు అక్కడ వైద్యులు చెప్పారు. వాళ్ళు ఆయన తలకు, శరీరానికి, చేతికి, భుజాలకి, పొట్టకి, కాలికి ఇలా అన్ని రకాల వైద్య పరీక్షలు, ఎక్స్రేలు, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ సైతం చేశారు. ఆ గొడవలో తాను తీవ్రంగా గాయపడినట్టు పబ్లిసిటీ ఇచ్చుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత నాని మీద దాడి జరిగింది, ఆయనకి ఏమైందని ఎన్నికల కమిషన్ అనేక మంది పోలీసులు, ఉద్యోగుల్ని సస్పెండ్ చేసింది. అమాయకులైన 37 మందిపై పోలీసులు కేసులు పెట్టి జైలు పాలు చేశారు. వాళ్ళు ఎప్పటికీ జైల్లో మరుగుతున్నారు. తాజాగా పులివర్తి నాని స్విమ్స్లో చేయించుకున్న వైద్య పరీక్షల నివేదికలు ఇటీవల వెలుగు చూసినాయి. నాని తలకు, శరీరానికి, చేతికి, భుజానికి, పొట్టకి, కాలికి ఎక్కడ ఎలాంటి గాయాలు లేవని ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్స్రేలు, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ ఇతరత్ర వైద్య పరీక్షలు అన్నింటిలో కూడా నానికి ఎట్లాంటి గాయాలు లేవని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు స్పష్టమైంది. ఇది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ విషయాన్ని బయటికి తెచ్చి ఇలాంటి తప్పుడు ప్రజల్ని మోసం చేశారు అన్నటువంటి చెప్తున్నారు. బట్ వాళ్ళు జైలు పాలయ్యారే.